హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ వాల్డ్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియో వచ్చేసి మనం బెంగళూరు వెళ్తున్నాం రాజమండ్రి నుంచి. ఆఫీస్ మీటింగ్స్ ఉన్నాయి ఎప్పటిలాగే. డిసెంబర్ వచ్చేసరికి మనకి ఎప్పుడు మీటింగ్స్ ఉంటాయి కదా. సో యాక్చువల్లీ ట్రైన్ చేసుకున్నా కానీ కన్ఫర్మ్ అవ్వాలా. సో ఈరోజైతే ఎక్స్ప్రెస్ లైన్ పరివాహన్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నా. ఎప్పుడు షమోలి వెళ్తాను కాబట్టి ఈసారి బుక్ చేద్దాం ఇది చేశాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ దాంతోపాటే ఇంకా మన ఛానల్ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్న వీడియోస్ తీసే పద్ధతిలో కానీ ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ చేసే పద్ధతిలో కానీ కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. విల్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. ఇంకా మంచి క్వాలిటీ బ్లాగ్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం షమోలి బ్లాగ్ పెట్టాను కదా, సో ఈసారి ఎక్స్ప్రెస్ లైన్ ట్రై చేద్దాం అని దీంట్లో వెళ్తున్నాను. యాక్చువల్గా ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్రెస్ లైన్ వచ్చాను. అప్పుడు ఏమైందంటే వేరే మన దగ్గర గ్రెనరో మైక్ ఉండేది. ఆ మైక్ కరెక్ట్గా రోజు జర్నీ అప్పుడే పాడైపోయింది. హీట్ అయిపోయి కానీ డిటెక్ట్ చేయట్లేదు అసలు మైక్ ఎందుకనో కెమెరా మన డీజే. సో ఇంకా ఆ రోజు రికార్డ్ చేసినా కూడా సరిగ్గా రాలేదు. ఇంకా అందుకని మళ్ళీ సర్లే ఈసారి వెళ్ళి చేద్దాం అని చెప్పి ఎక్స్ప్రెస్ లైన్స్ బుక్ చేసుకొని స్టార్ట్ చేసా. ఇందులో యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ టీవీ ఉంటుంది. అది నేను మీకు కొంచెం ముందుకు వెళ్ళాక టీవీ అది ఆన్ చేసాక చూపిస్తాను. క్విక్గా మీకు బస్సు ఎలా ఉందో చూపించేస్తా. ఒకసారి ఎండి ఇంకో బయటకు చూడండి. ఒకసారి ఇట్లా పెడితే అంత అసలు మీకు ఏం కనిపించట్లేదు కదా. సో ఎన్డీ ఫిల్టర్స్ యూస్ చేద్దాం. అది కూడా తీసుకొచ్చి ఎన్డీ ఫిల్టర్స్ కూడా, అవి లేకపోతే అసలు మరీ వ్లాగింగ్ అసలు అవ్వట్లా. ఒకసారి చూడండి, మళ్ళీ మీకు లాస్ట్ వీడియో చూపించాను కదా, ఇంకా ఎవరిని చూసినప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తా. డీజే కెమెరాస్ ఎవరు తీసుకున్నా సరే, ఇండోర్ షూటింగ్స్ కాకుండా బయట ఎక్కడైనా షూటింగ్ చేసుకుందాం అనుకుంటే తప్పకుండా మీకు ఈ ఎన్డీ ఫిల్టర్స్ ఉండాలి. ఇవి 4 సెట్స్ వస్తాయి. మీకు సింగిల్ కూడా ఉంటాయి అనుకుంటా. నేను కావాల్సింది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీకు. చాలా బ్రాండ్స్ కూడా ఉంటాయి. టెలిసెన్స్ రేటింగ్ బాగుందని చెప్పి తీసుకున్నాను నేను. నాకు ఇది తెలియక ఇవి వాడాలని చెప్పి యూట్యూబ్లో అది చాలా చోట్ల పెట్టలేదు ఎవరు. సో ఇది తెలియక నేను ఇంతకుముందు వీడియోస్ ఒకసారి చూస్తే మీకు మొత్తం వైడ్ గ్లేర్ వచ్చేది. సెట్టింగ్స్ అంతా చేంజ్ చేసి కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అవన్నీ ఎక్స్పోజర్ అంతా తగ్గించినా కూడా. సో ఇది చెక్ చేసి తీసుకొచ్చా. ఒకసారి మీకు బయట చూపిస్తాను, మీకే డిఫరెన్స్ తెలుసు. లాస్ట్ వీడియో కూడా చూపిస్తే ఈ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి అసలు ఎంత గ్లేర్ ఉందో. ఇప్పుడు ఇది ఫిట్ చేసి చూద్దాం. చూసారా అసలు ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఎవరైనా వ్లాగింగ్ అది రీసెంట్గా స్టార్ట్ చేస్తుంటే మాత్రం తప్పకుండా ఇవి యూస్ చేయండి. ఎస్పెషల్లీ అవుట్డోర్ మోటో వ్లాగింగ్ అయితే ఇంక మీరు డీజే క్యామ్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఉండాలి. ఇవి తీసుకోవట్లేదని డీజే క్యామ్ కూడా తీసుకోవద్దు. నాకు తెలిసి గోప్రో కూడా ఇదే ఇష్యూ ఉండొచ్చు. బట్ చాలామంది మోటో వ్లాగర్స్ హెల్మెట్కి కెమెరా మౌంట్ కానీ కెమెరా సెట్టింగ్స్ కానీ సెటప్స్ అని అలా చేయాలో చెప్తున్నారు. కానీ ఇది ఒక నెసెసరీ ఐటెంలో ఎవరో చెప్పట్లేదు. నేను 2-3 వీడియోస్ కూడా చూసాను. అందులో ఇది వాడుతున్నారు, ఇది వాడాలని చెప్తున్నారు. కానీ ఇది జస్ట్ ఒక వాల్యూ ఎడిషన్లో చెప్తున్నారు తప్ప ఇది దే ఆర్ నాట్ పోర్ట్రేయింగ్ ఇట్ యాజ్ ఎ మస్ట్ హ్యావ్ యాక్సెసరీ. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ మస్ట్ హ్యావ్ యాక్సెసరీ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు షూట్ అన్ అవుట్డోర్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ మోటో వ్లాగింగ్ సెటప్. ఇది లేకుండా మాత్రం మీరు డీజే యాక్షన్ 4 అండ్ డీజే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కెమెరా ఈజ్ యూస్లెస్ ఇన్ అవుట్డోర్ షూట్స్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ ట్రావెల్. ఇదిగోండి ఒకసారి మనం బెడ్ చూడండి. ద బిగ్గెస్ట్ హెడేక్ ఈస్ ఇంకా ఆప్షన్స్ ఉండవు మనకి. లెంత్ సరిపోదు ఒక్కొక్కసారి. ఇందులో కొంచెం లెంత్ అది బాగానే ఉంది, నాకు లెగ్స్ అవి సరిపోతున్నాయి. అండ్ నేను వచ్చేసి అరౌండ్ 3:45 బస్ రైట్ టైమ్. బస్ ఇంకా ముందు వచ్చింది 3:20కి, 3:25 కల్లా వచ్చేస్తాను కాల్ చేశారు. సర్లే నేను 3:35 ఎక్కినట్టున్న బస్. నేను మార్నింగ్ రైట్ టైం అయితే 6 అనుకుంటా, 6:30 మోస్ట్లీ ఆన్ టైం వెళ్ళిపోతుంది. ఎక్స్ప్రెస్ లైన్ కానీ షమోలి కానీ ఇవన్నీ మోస్ట్లీ ఆన్ టైం వెళ్ళిపోతాయి. ఈరోజు మనం అన్నాం కాబట్టి లేట్ అయితే అవ్వచ్చు, కానీ అదేం చేయలేం. సో ఇంకా ఈసారి మీటింగ్స్ వచ్చేసి నేను ఇప్పుడు మళ్ళీ టిన్ ఫ్యాక్టరీ దగ్గర దిగేసి అక్కడి నుంచి మళ్ళీ హోటల్ లొకేషన్కి వెళ్ళాలి. మోస్ట్లీ ఇంకా ఈసారి బెంగళూరులో బ్లాగ్ ఏం తీయకపోవచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ జాన్ ఫస్ట్ వీక్లో వెళ్ళాలి. సో అప్పుడు మంచి బ్లాగ్ వస్తుంది, ఎందుకంటే ఒక టీమ్ అవుటింగ్ ఉంది. అండ్ అప్పుడు ఇంకా చాలా మంచి ప్లాన్ ఉంది. అప్పుడు ఒక మంచి బ్లాగ్ అయితే తప్పకుండా వస్తుంది. అప్పుడు
ఈసారి ఏంటంటే టైం లేదు, అంతా వెళ్ళిన 4-5 డేస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్ మీటింగ్స్ ఉంటాయి. అవతార్ మూవీ కూడా మిస్ అవుతాను ఈసారి, బట్ ఇంటికి వచ్చాక చూడాలి. ఇంకా ఈ వ్లాగ్ కొంచెం నేను ఈరోజు యాక్చువల్లీ ఒక వ్లాగ్ వస్తుంది మంది. నేను లాస్ట్ టైం విజయవాడ వెళ్ళి బైక్ హెడ్ ఏక్ చేశాడు హార్లే షోరూమ్ వాడు విజయవాడ, అది ఆ వీడియోలోనే దీని ముందు వ్లాగ్లో ఉంటుంది. ఫుడ్ బిజినెస్ గురించి ఎవరైనా చూస్తుంటే, ఆ ఫుడ్ బిజినెస్లో ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకటి స్టార్ట్ చేశాడు. అంత డీప్ డైవ్ వెళ్ళిపోయి చేయలేదు, కానీ ఆన్ టాప్ లేయర్ హై లెవెల్లో మాత్రం వీ హ్యాడ్ ఎ గుడ్ కాన్వర్జేషన్ దేర్. అండ్ అదొక కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా కూడా మాకు, ఎందుకంటే ఎప్పుడు మోటో బ్లాగ్స్ ఇట్లా పెట్టకుండా సరదాగా ఇలాంటి అన్ఫిల్టర్డ్ కాన్వర్జేషన్స్ అవి కూడా మనకి పెట్టుకుంటే రీచ్ అది కూడా మన వ్యూవర్స్ అది కూడా ఎలా ఇష్టపడుతున్నారో చూసి దాన్ని బట్టి ఇంకా వేరే కూడా ప్లాన్ చేద్దాం. ఇట్లా సిమిలర్ ఒకవేళ ఆ వీడియో కూడా బాగా రీచ్ వెళ్ళి బాగుంది అంటే, ఎవరైనా చెక్ చేయకపోతే ఆ వీడియో మనకి ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి ఆ వీడియో కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఇది డీజే మైక్ మినీ తీసుకున్నా. సో ఇది లాస్ట్ టైం ఏమైందంటే, ఆ ముందు వీడియోలోనే మళ్ళీ అగైన్ దాంట్లో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు మావాడు రెస్టారెంట్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు అది పెట్టాను అనుకోండి, యూట్యూబ్ వాడు వెంటనే కాపీరైట్ ఇష్యూ అంటాడు. ఇంక అందుకని అది ఏం చేశా అంటే, అది ఏఐకి ఇచ్చి కొంచెం ఆ సాంగ్స్ అది బ్యాక్గ్రౌండ్ నాయిస్ పోయేలా చేశా. సో దానివల్ల కొంచెం వాయిస్ అది కొంచెం అటు ఇటు ఏవైనా ఉంటే 90%, 99% లేదు, అంతా కరెక్ట్గా వచ్చేలాగే చూసుకునే పెట్టా. బట్ ఏమైనా కొంచెం ఉన్నా కమింగ్ వీడియోస్లో అది ఇంకా రెక్టిఫై చేసుకుందాం. అండ్ ఇది నాకు సెట్ చేయడం రాలేదు, మరి ఏంటో తెలియదు, కానీ ఆటోలో వెళ్ళినప్పుడు ఆ వీడియోలో ఆటోలో వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఫుల్ విండ్ నాయిస్ అయితే మాత్రం ఎక్కువ తీసుకుంది ఇది. అది మన నాయిస్ క్యాన్సిలేషన్ అనేది సరిగ్గా ఆన్ చేయలేదా లేదంటే లేదా అంతైనా నాకు ఐడియా లేదు. సో అది ఇంకా టెస్ట్ చేస్తున్నాను నేను. సెకండ్ వీడియో అంతే దీంతో. బయటికి వెళ్ళి టెస్ట్ చేద్దామన్నా కూడా కొంచెం ఈ మధ్యన ఖాళీ ఉండట్లా, వీకెండ్స్ కూడా వర్క్ అది ఎక్కువ ఉండి చేయడానికి అవ్వట్లా. ఎలాగో ఇప్పుడు వెళ్తున్నాం కదా ట్రిప్, ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం అసలు ఎలా వస్తుందో. ఏమన్నా ఇంకా చేంజెస్ చేయాలనుకుంటే చేసి చూద్దాం. ఇదిగోండి మా కడియం నర్సరీలు. ఇటు సైడ్ రాజమండ్రి సైడ్ ఉన్న వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం కడియం ఐడియా ఉంటుంది, లేదు కొంచెం ఎవరికి తెలియదు అంటే, వరల్డ్లో చాలా ప్లేసెస్కి ఇక్కడ నుంచి మొక్కలు ఎక్స్పోర్ట్ అవుతాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్రాస్ గ్లోబ్. ఎవరైనా ఇటు సైడ్ వస్తే తప్పకుండా, అంటే ప్లాంట్ లవర్స్ ఎవరైనా ఉంటే కడియం వస్తే మీకు దొరకని మొక్క అంటే ఉండదు. జస్ట్ రాజమండ్రి నుంచి బిసైడ్ రాజమండ్రి నుంచి నాకు తెలిసి అబౌట్ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ మ్యాక్స్ అంతే. రాజమండ్రి దాటిగానే ఉంటుంది. వచ్చి తప్పకుండా విజిట్ చేయండి ఎవరన్నా ప్లాంట్ లవర్స్ అది ఉండి ఏదైనా ప్లాంట్ స్పెషల్గా కావాలనుకుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ హియర్. యాక్చువల్లీ ఇంకా కొంచెం వర్క్ ఉంది, కొంచెంసేపు అయ్యాక వర్క్ కూడా స్టార్ట్ చేయాలి. మీటింగ్స్ ఉన్నాయి కదా, కొన్ని ప్రజెంటేషన్స్ అవి ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఇంకా బస్ అయితే ఫిల్ అవ్వలేదు, ఒక 4-5 మెంబర్స్ ఉన్నాం అంతే. మేబీ ఏదో తణుకు రావులపాలెం విజయవాడలో అన్న ఎక్కువ ఫిల్ అవుతుంది అనుకుంటా. ప్రజెంట్ అయితే నేను ఆన్లైన్లో చూసినప్పుడు, నేను బుక్ చేసుకున్నప్పుడు, నేను మార్నింగ్ కూడా చెక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. మేబీ మధ్యలో తణుకు రావులపాలెం విజయవాడ దగ్గర నుంచి ఎక్కువ ఎక్కే వాళ్ళు ఉన్నారు మేబీ. ఇదిగోండి మా గోదావరి. ఇటు సైడ్ వాటర్ తక్కువ ఉన్నాయి ఇంకా, అంటే రైనీ సీజన్ అయిపోయింది కదా. ఇండియా ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందని చెప్పాను కదా ఈ బస్సులో, అది టీవీ. సో ఇది నార్మల్గా మామూలు బయట అయితే మనకి ఈ టీవీస్ మామూలుగా ఏదో ప్లే చేస్తూ ఉంటాడు, అందులో వస్తాయి అంతే కదా. దీనిలో అలా కాదు, మనకి ఆ మ్యాచ్ చూడొచ్చు, లైవ్ టీవీ చూడొచ్చు. ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ, దీనికి వైఫై కనెక్ట్ అయి ఉంటుంది. సో అండ్ మీకు ఇక్కడ ఇది రిమోట్, దీనికి ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు కూడా హెడ్ ఫోన్స్ ఇచ్చారు. సో చూడవచ్చు మీరు తమ్మా మూవీ, ఫాల్ అవుట్, మన ఈరోజు మ్యాచ్ ఉంది కదా, యాక్చువల్ లైవ్ మ్యాచ్ కూడా చూడొచ్చు ఇందులో. అవి లైవ్ టీవీ అన్నీ వస్తాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐపీఎల్ టైము మేలో ఎక్కాను ఇది. అప్పుడు ఐపీఎల్ టైం ఎవరి మ్యాచ్ గుర్తులేదు, కానీ ఇది టీవీలో మ్యాచెస్. కాకపోతే అక్కడక్కడ జర్నీ కాబట్టి సిగ్నల్ కొంచెం స్లో ఉండి మ్యాచ్ అక్కడక్కడ బఫర్ అవుతుంది. బట్ మ్యాక్సిమం ద ఇష్యూస్ ఎక్కువ ఏం రావు. మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రియలీ గుడ్. షమలీలో కూడా టీవీ యాడ్ చేశారని చెప్పారు, కానీ చూడాలి మరి. నేను లాస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే లేదు, బట్ తర్వాత ఇది వీడియో చూసా, షమలీలో కూడా టీవీస్ యాడ్ చేశారు అని. రాజేష్లో ఉంటే ప్రేమిక్లో కూడా ఉండవు అనుకుంటా. టైం అరౌండ్ 9:30 అయింది. మేబీ కొంతసేపు అయ్యాక డిన్నర్ బ్రేక్ కావచ్చు. కొంతసేపు మూవీ చూసా, హిందీ మూవీ చూసా ఒకటి. మ్యాచ్ అలాగో క్యాన్సిల్ అయిపోయిందిగా డ్యూ టు ఫాగ్ అని.
కొంతసేపు వర్క్ ఉంటే ఇంక వర్క్ చేసుకున్నా. ల్యాప్టాప్ కూడా చచ్చిపోయింది, పొద్దున్న లేక ఛార్జింగ్ పెట్టాలి. స్నాక్స్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు చూద్దాం. ఇందాక వర్క్ చేసుకుంటున్నాడు, ఖాళీ లేక చూడాల. ఏమి ఇచ్చారు చూద్దాం. నాకు తెలిసి సెల్ఫ్ ఫ్లూర్ ప్యాడ్ దగ్గర ఎక్కడ ఉండుంటాం ఇప్పుడు. బిస్కెట్స్, కేక్, చిక్కీ, భూజియా సేవ్, టిష్యూస్. బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు ఇప్పుడు, ఫుడ్ క్యారీ చేయండి. వీళ్ళు ఆపే దగ్గర ఎక్కడ ఫుడ్ బాగోదు. సరే కిందకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయి. ఇక్కడ డిన్నర్ బ్రేక్ ఆపారు కదా. మన పక్కనే షమోలీ బస్ ఒకటి ఆగింది. ఇప్పుడు చూడాలి నాయిస్ క్యాన్సిలేషన్ అసలు ఎలా వర్క్ అవుతుందో మనది. ఇంకో మనకి ఇక్కడ ఒక షమోలీ బస్ ఆగింది, వెళ్తుంది ఇప్పుడే. ఇవన్నీ షమోలీ ట్రావెల్స్ బస్సులే, 2 షమోలీలు. ఆ పక్కన ఇంకొకటి ఏదో ఉంది. మన బస్సు అయితే ఇది ఎక్స్ప్రెస్ లైన్. లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు ఎక్కువ ఓల్వో మల్టీ యాక్సిల్ బస్సులు చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, అవే బెటర్ మనకి. ఎందుకంటే నార్మల్ బస్సెస్కి ఆ బస్సెస్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కూడా. ఇదేదో హోటల్లో రాపారు ఇక్కడ, బట్ స్టిల్ ఎంత తక్కువ ప్రిఫర్ చేస్తే అంత మంచిది. ఇలాంటి చోట్ల ఫుడ్ అస్సలు బాగోదు, 99% బాగోదు. ఎక్కడో ఒక చోట 2 చోట్ల బాగుంటుంది. కానీ నేను ట్రై చేద్దాం అని చెప్పి లాస్ట్ 2-3 టైమ్స్ కూడా చాలా ట్రై చేశాను. ఇంకా ట్రై చేయకూడదని డిసైడ్ అయ్యాను. అయితే అక్కడ పార్సెల్ తీసేసుకోవడం, లేదంటే యాక్చువల్లీ బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు ఒక చోట ఆపుతారు. ఇట్స్ లైక్ సమ్ వెజ్ రెస్టారెంట్, చిత్తూరు దగ్గర ఎక్కడో అనుకుంటా. అది కొద్దిగా పర్లేదు, కంపారిటివ్లీ పర్లేదు. సూపర్ అని చెప్పలేను కానీ కంపారిటివ్లీ పర్లేదు, అది వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరికైతే ఆన్ టైంలో ఉందో తెలిసి మార్నింగ్ కూడా 6 లోపు దింపేస్తారు అనుకుంటున్నా. 6 లోపే మనకి అరౌండ్ 9-9:30 నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతాయి. సో కొంచెంసేపట్లో వాకింగ్ చేసి పైకి వెళ్ళి బస్ ఎక్కాక స్టార్ట్ అయ్యాక మళ్ళీ మాట్లాడుతున్నాం. డిన్నర్ బ్రేక్ అయిపోయింది, ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 10 అవుతుంది. అరౌండ్ ½ అవర్ పైన ఆపారు ఇక్కడ. మనం ఫుడ్ తెచ్చుకున్నాం కూడా తినేసాం, రిస్క్ చేసి తెలుసుకోలేదు. కానీ చాలా బస్సులు అయినాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. ఇంకా చివరి షమోలీ బస్ వస్తుంది కదా, దాని పక్కన ఇంకొక 2 బస్సెస్ ఉన్నాయి. మనం వచ్చాక ఒక 2-3 బస్సెస్ వెళ్ళిపోయినాయి, మళ్ళీ వచ్చినాయి. చాలా ఎక్కువ అవుతున్నాయి. దీని పేరేంటి, పేరు లేదు ఇక్కడ ఏమి. పేరేంటో ఉంటే చూద్దాం ఆగండి. నైస్. బస్సు బయలుదేరుతుంటే నీట్గా బయట నుంచి కాఫీ టీలు తాగాలి. అసలు ఇన్ని బస్సెస్ ఉన్నాయా బెంగళూరుకి రాజమండ్రి మధ్యలో. నేను నిన్న ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20-30 బస్సెస్ మినిమం ఉంటాయి. అండ్ దట్ ఆల్మోస్ట్ నేను వెళ్ళిన ప్రతిసారి ఈ షమోలీ, రాజేష్, ఎక్స్ప్రెస్ లైన్ ఇవి అయితే ఇప్పుడు ఫుల్ అవుతున్నాయి. అంటే వీక్ డే లేదు, వీకెండ్ లేదు, కానీ ఖచ్చితంగా ఆల్మోస్ట్ బస్ అయితే ఫుల్ అయిపోతుంది. అసలు ఎంతమంది తిరుగుతున్నారు. వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ బెంగళూరుకి రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి ట్రైన్స్ కనెక్టివిటీ అంత ఎక్కువ ఉండదు. ఉన్న ట్రైన్స్ కూడా మోస్ట్లీ తిరుపతి సైడ్ నుంచి వెళ్తాయి కాబట్టి టికెట్స్ దొరకవు. మార్నింగ్ వెళ్ళాక ఎలా ఉందో ఫైనల్ అప్డేట్ ఇస్తా. అంటిల్ దెన్ గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గైస్. టైం అయితే అరౌండ్ 6:10 అయింది. ప్రెజెంట్ హోస్కోటే టోల్ ప్లాజా దాటాం. టిన్ ఫ్యాక్టరీకి ఇంకొక 20 మినిట్స్ అలా చూపిస్తుంది. బస్ అయితే ఆన్ టైంలోనే ఉంది. అండ్ ఇంకోటి, లైట్స్ పని చేయట్లా బస్లో. ఈ లైట్స్ పని చేయట్లా, అండ్ ఈ హెడ్సెట్ కూడా పని చేయట్లా. నేను ఇంకా మన ఎయిర్పోర్ట్ ఉంటే అవి కనెక్ట్ చేసుకుని చూసా టీవీకి. ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఒక ఫీచర్ బాగానే ఉంది, బట్ ఇవి పని చేయాల. పర్లేదు, కొంచెం హైటెక్ కొనకి అయితే లంచ్ సరిపోదు, కానీ డీసెంట్ ఎనఫ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.